హలో అండి. నమస్తే. వెల్కమ్ టు ఏబిటెడ్ తెలుగు. ఈ మార్కెట్ అనాలిసిస్ ఇవన్నీ మాట్లాడుకునే ముందు మనం నిన్న వీడియో చేయలేదు కదా! ఎందుకు చేయలేదో ఒకసారి చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇవి మన స్టూడెంట్స్ అయినా గానీ, లేదంటే ఇంటి దగ్గర ఉండే ఉమెన్స్ పార్ట్ టైమ్ జాబ్, ఆన్‌లైన్ పార్ట్ టైమ్ జాబ్స్ అని మెసేజ్‌లు వస్తుంటాయి కదా! ఇవన్నీ చేస్తున్నోళ్ళు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. చాలా సీరియస్. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకు అలా చెప్తున్నానో ఇప్పుడు చెప్తాను. మా ఫ్రెండ్ ఒకడున్నాడు. మంచి గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు. గవర్నమెంట్ జాబ్ డిగ్రీలో మంచి చదువుకున్నోడే. చదువుకోలేనివాడేం కాదు. చదువుకున్నాము. అందరం మేము మెడికల్ స్టూడెంట్సే. చదువుకున్నాము. జాబులు చేస్తున్నారు. గవర్నమెంట్ జాబులు చేస్తున్నారు. అంతా బానే ఉంది. అయితే మనోడికి వాట్సాప్‌లో మెసేజ్ వచ్చింది. ఏంటి ఇలా టాస్క్‌లు కంప్లీట్ చేస్తే పేమెంట్ చేస్తాము అని. టాస్క్‌లో ఏంటి ఫేక్ రివ్యూలు ఇవ్వాలి. వాళ్ళు ఒక లొకేషనో, ఒక రెస్టారెంటో ఏదో ఒక లింక్ పెడతారంట. ఆ లింక్ ఓపెన్ చేసి గూగుల్ మ్యాప్‌లోకి రీడైరెక్ట్ అవుతది. మనం అక్కడికెళ్ళి వాళ్ళకి రివ్యూలు ఇస్తే వాళ్ళు మనకి పేమెంట్ చేస్తారంట. బానే ఉంది. మనోడు 2, 3 రోజులు చేశాడు. దాంట్లో ఇది పెయిడ్ ఏదో ఉంటదంట. పెయిడ్ టాస్క్‌లో మనము 3000 పే చేస్తే వాడు దానికి ఎడిషనల్‌గా ఇంకొంచెం కలిపి 3000 పే చేస్తే వాడు 3900 రిటర్న్ చేస్తున్నాడంట. మనోడు ఫస్ట్ పేమెంట్ చేసినప్పుడు బానే ఉంది. రెండోసారి పేమెంట్ చేసినప్పుడు బానే ఉంది. మూడోసారి పేమెంట్ చేసేటప్పుడు దెబ్బేసాడు గట్టిగా. ఎలా అంటే అప్రాక్సిమేట్‌లీ 25 లాక్స్ పోగొట్టుకున్నాడు. 25 లాక్స్ పోగొట్టుకుంటే నిన్నటి పొద్దున్నుంచి ఇప్పుడు నేను ఇంటికొచ్చాను. నిన్నటి పొద్దున్నుంచి సైబర్ పోలీస్ స్టేషన్‌లో, లోకల్ పోలీస్ స్టేషన్‌లో, లోకల్ పొలిటీషియన్‌లు, బ్యాంకులు, ఆ బ్యాంక్ చుట్టూ, ఈ బ్యాంక్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాము. నిన్నటి పొద్దున్న మొదలుపెడితే మొన్న నైట్ నేను పరిగెత్తుకుంటూ ఇక్కడి నుంచి వాడి దగ్గరికెళ్ళి అక్కడ బ్యాంకుల చుట్టూ తిరుగుతూ, పోలీస్ స్టేషన్‌ల చుట్టూ తిరుగుతూ, లోకల్ పొలిటీషియన్‌ల చుట్టూ తిరుగుతూ 25 లాక్స్ చిన్న అమౌంట్ ఏం కాదు కదా! మీరొకసారి ఆలోచించండి. 25 లాక్స్ చిన్న అమౌంట్ ఏం కాదు. అదంతా కాదండి. ఎవడో మనకెందుకు డబ్బులిస్తాడు చెప్పండి? ఎవడిదో రివ్యూలు రాస్తే వాడు మనకెందుకు డబ్బులిస్తాడు? వాడు రాసుకోలేడా రివ్యూలో? ఈ పెయిడ్ టాస్క్‌లు, ఆన్‌లైన్ జాబ్‌లు, పార్ట్ టైమ్ జాబ్‌లు, వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవన్నీ ఎలా నమ్ముతారు? చదువుకున్నోళ్ళే కదా! ఎలా నమ్ముతారు? ఒకసారి అంటే నేను చేయడం తప్పు, అన్నీ తప్పనట్లేదు. చేసేటప్పుడు ఒకసారి ఆలోచించండి. 25,00,000 25 లాక్స్ పోగొట్టుకొని నిన్నటి పొద్దున్నుంచి ఇప్పటి వరకు పోలీస్ స్టేషన్‌ల చుట్టూ తిరుగుతూనే ఉన్నాము. పోలీస్ స్టేషన్‌ల చుట్టూ, బ్యాంకుల చుట్టూ, పొలిటీషియన్‌ల చుట్టూ అన్నీ తిరిగి కేసులయ్యి అది ఇది అంతా చేస్తే ఇప్పుడు ఒక 90,000 రికవర్ అయ్యాయి. అవి పూర్తిగా రికవర్ అవ్వలేదు. ఈడు బ్యాంకులు 3 బ్యాంకులు ఉంటే 3 బ్యాంకులు సీజ్ చేశారు. అవతల బ్యాంకులు సీజ్ చేశారు. బ్యాంకులో వాళ్ళని అడిగితే వాళ్ళు ఒక మాట చెప్పారు. ఏంటంటే, సార్ అంటే వాడు స్కామ్ చేసినోడి అకౌంట్స్ ఉంటాయి కదా! ఆ అకౌంట్ డీటెయిల్స్ అడిగిస్తే, సార్ మీదొక్కడిదే కాదు వీడి దగ్గర హండ్రెడ్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. అన్ని లాక్స్‌లోనే ఉన్నాయి. వాటిలల్లో మీదేదని ఎలా ఫైండ్ ఔట్ చేయాలి? అయినా కానీ వాడు ఇప్పుడు చూడండి హండ్రెడ్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్‌లు అన్ని లాక్స్‌లోనే. వెంటనే ఇప్పుడు మన దగ్గర వాడు తీసుకున్నాడు కదా! వాడి దగ్గర నుంచి ఇంకొకరి దగ్గరికి ఎవడికో ట్రాన్స్‌ఫర్ చేశాడు. వాడి అకౌంట్‌లో ఉంచట్లేదు. వాడి అకౌంట్‌లో ఉన్నా కూడా మనము రికవర్ చేయొచ్చు సార్. కానీ వాడి అకౌంట్‌లో కూడా లేవు. వాడు ఇంకొకరికి ఎవరికో ట్రాన్స్‌ఫర్ చేసేసాడు. బ్యాంకులోళ్ళు చేతులు ఎత్తేసారు. మనం ఏం చేయలేం సార్ అని. సైబర్ వాళ్ళకి కాంటాక్ట్ అయితే తమ్ముడు ట్రై చేస్తాము. ఇది 100% రికవర్ అవుతుందని ఛాన్స్ లేదు. మేము చెప్పలేము. ట్రై చేస్తాము. జస్ట్ మీరు ధైర్యంగా ఉండండి అని వాళ్ళు చెప్తున్నారు. ఇంత తిరిగి మార్కెట్ చూడలేదు నిన్న. మన టెలిగ్రామ్‌లో ఒక సారు మెసేజ్‌కి రిప్లై ఇచ్చాను గానీ, జస్ట్ అప్పుడప్పుడు ఖాళీ ఉన్నప్పుడు అబ్జర్వ్ చేస్తున్నాను గానీ, యాక్టివ్‌గా ఏం లేదు. ఈరోజు యాక్టివ్‌గా ఏం లేదు. ఆ పని మీదే 25,00,000 పోగొట్టుకున్నాడు. ఒకసారి ఆలోచించండి సార్. ఎవడో మనకెందుకు డబ్బులిస్తాడు? మన ట్రేడింగ్ చేసే వాళ్ళకి ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్‌లు, యాడ్స్ చాలా కనిపిస్తుంటాయి. 100కి 200 ఇస్తాము, 100కి 500 ఇస్తామని యాడ్స్ హండ్రెడ్స్ ఆఫ్ యాడ్స్ కనిపిస్తాయి. ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. రూ. 100 ఇస్తే నువ్వు నాకు 200 ఇస్తావా చెప్పు? నువ్వు ఒకసారి ఆలోచించు. నేను నీకు రూ. 100 ఇస్తే నువ్వు నాకు 200 ఎలా ఇస్తావు? నీ జేబులో నుంచి డబ్బులు తీసిస్తావా? బుద్ధుండాలి అవన్నీ నమ్మడానికి. థౌసండ్స్ ఆఫ్ యాడ్స్ కనిపిస్తాయి ఇన్‌స్టాగ్రామ్‌లోను. అదేంటి యూట్యూబ్‌లోను హండ్రెడ్స్ ఆఫ్ యాడ్స్ మనల్నే టార్గెట్ చేస్తుంటాయి. మనల్నే టార్గెట్ చేసి యాడ్స్ కనిపిస్తూ ఉంటాయి. ఒక్కటైనా క్లిక్ చేసి మనీ ఇచ్చారా ఖతం. నువ్వు అందిస్తావు. సార్ మీరు రూ. 1000 గెలుచుకున్నారు. రూ. 1000 గెలుచుకున్నారంటే ఆ రూ. 1000 మీకు ఇవ్వడానికి ఏదో చార్జెస్ చెప్తాడు. ఆ చార్జెస్‌కి మీరు పే చేయాలి అంటాడు. వాడిచ్చేది 100 మనకి గట్టిగా ఏస్తాడు. దగ్గర పెట్టుకొని చేయండి. నేను అంటే దీని గురించి మళ్ళీ డీటెయిల్‌గా వీడియో చేస్తాను. కొంచెం ప్రెజరు, టెన్షన్ అలాగే ఉండిపోయాయి. ఇంకా మీకు చెప్పాలి కాబట్టి నేను వీడియో చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడొచ్చాను. రేపు, ఎల్లుండో ఎప్పుడో వీడియో చేయొచ్చు. ఈలోపు ఎవడైనా నష్టపోతే మన వీడియోలో సుమారుగా అంటే తెలుసు ఎవరు చూడరు, స్కిప్పులు చేసుకుంటూ వెళ్తారని. ఎవరో ఒక్కళ్ళని చూస్తారు కదా! ఆ ఒక్కళ్ళకన్నా హెల్ప్ అవుతుందని కొంచెం ఆదుర్దాగా అంటే టెన్షన్‌గా ఉన్నా కూడా వీడియో చేయడం జరుగుతుంది. సో, ఇన్‌స్టాగ్రామ్‌లోను, టెలిగ్రామ్‌లోను, వాట్సాప్‌లోను వచ్చే ఫేక్ అకౌంట్‌లు,
ఫేక్ మెసేజ్లు, ఫేక్ యాడ్స్కి జాగ్రత్తగా ఉండండి. మన ట్రేడర్స్ని చాలామంది టార్గెట్ చేస్తారు. 100 పే చేయండి, ₹1000 ఇస్తాము, 100 పే చేస్తే 5,000 రిటర్న్ వస్తుంది. ఇలాంటి యాడ్స్ నెంబర్ ఆఫ్ కనిపిస్తాయి. క్రిప్టో కరెన్సీ, క్రిప్టో ట్రేడింగు, అదేంటి బినోమో ట్రేడింగు, ఇదంతా ఫేక్ బేకార్ పంచాయితీ. నేను ఏమైనా తప్పు మాట్లాడితే సారీ నేను చెప్పట్లేదు. సారీలు చెప్పే పంచాయితీనే కాదు, మీరే ఆలోచించండి. అంత ఫేక్ బేకార్ ముచ్చట్లు. ఓకేనా? జాగ్రత్తగా ఉండండి. నేను దీని గురించి ఇంకొంచెం డీటెయిల్గా వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా అండి? ఇప్పుడు రేపు మార్కెట్ గురించి మాట్లాడుకుంటే ఇంకా చేయొచ్చు మనము. చూడండి, లాస్ట్ 15 మినిట్స్ 15 మినిట్స్ 2 క్యాండిల్స్ ఉన్నాయి కదండి. ఈ 2 క్యాండిల్స్ని మనము అంటే పెరిగినట్టు కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. మార్కెట్ ఫాలో అయ్యేటప్పుడు ప్రైస్ యాక్షన్ ప్యాటర్న్ ఉంటుంది కదా, ఆ ప్యాటర్న్ ప్రకారం కొంచెం పెరిగింది. అది కాక నిన్నటి నుంచి మార్కెట్ అలా ఫాలో అవుతుంది, రేంజ్ బౌండ్లో ఉంది కాబట్టి ప్రాఫిట్ బుకింగ్ వచ్చే క్యాండిల్స్ ఇవి. సో దీన్ని మనం పెరిగినట్టుగా కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. రేపు నిఫ్టీలో ట్రేడ్ గురించి మాట్లాడుతున్నట్లయితే, నిఫ్టీలో రేపు అసలు కంప్లీట్గా ట్రేడ్ అవాయిడ్ చేయడం బెస్ట్. మార్కెట్ ఎక్కడున్నా ఎలా ఉన్నా కూడా నిఫ్టీలో ట్రేడ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ హ్యూజ్ గ్యాప్ అప్ అయ్యి ప్రైస్ యాక్షన్ ఫామ్ అయ్యి అప్పుడు బయింగ్ సిగ్నల్ వస్తే అప్పుడు ఒకసారి ఆలోచించవచ్చు, కానీ అంతవరకు బై సైడ్ వెళ్ళే ఛాన్స్ ఏం లేదు. అంటే రేపు సెల్ సైడ్ కూడా సిగ్నల్ రాకపోవచ్చు, ఎందుకంటే ఇక్కడ ఒకసారి ట్రెండ్ లైన్ అలా అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి, ట్రెండ్ లైన్కి మార్కెట్కి మధ్యలో కొంచెం గ్యాప్ ఉంది. ఈ గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్ రేపు సెల్లింగ్లో ఆ గ్యాప్ వరకు వచ్చి లేదా కొంచెం పైకి అలా ఒక రేంజ్ బౌండ్లోనో కొంచెం టెన్షన్ అలా బ్రీత్ అవుట్ అవుతుంది, అలా మార్కెట్ అలా ఉండొచ్చు. సో రేపు కంప్లీట్గా నిఫ్టీలో ట్రేడ్ అవాయిడ్ చేయడం బెస్ట్. ఈ ట్రెండ్ లైన్ ఉంది కదా, ఈ ట్రెండ్ లైన్ కింద మార్కెట్ క్లోజ్ అయితే అప్పుడు మనం పి సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. నిఫ్టీలో ఇంకా మార్కెట్ ఫర్దర్గా ఫాలో అవడానికి కొంచెం ఛాన్స్ ఉంది. సి సైడ్ అయితే నిఫ్టీలో రేపు కంప్లీట్గా అవాయిడ్ అండి, అసలు ట్రేడ్ తీసుకునే ప్రసక్తే లేదు రేపు. బ్యాంక్ నిఫ్టీ గురించి మాట్లాడుకున్నట్లయితే, బ్యాంక్ నిఫ్టీలో కూడా లాస్ట్ 15 మినిట్స్లో కొంచెం మార్కెట్ పెరిగినట్టు కొంచెం కనపడుతుంది, కానీ దాన్ని మనం పెరిగింది అని కన్సిడర్ చేయకూడదండి. ఎందుకంటే మార్కెట్ అంత ఫాలో అవుతున్నప్పుడు కొన్ని గ్రీన్ క్యాండిల్స్ ఫామ్ అవుతాయి, కొంచెం మార్కెట్ పైకి వెళ్తుంటుంది. దాన్ని మనం పెరిగినట్టుగా అస్సలు కన్సిడర్ చేయకూడదు. చూడండి, మార్కెట్ మనం మొన్నటి వీడియోలో కూడా మాట్లాడుకున్నాము. లోయర్ లోస్ ఫామ్ హయ్యర్ లోస్ ఫామ్ చేసుకుంటూ మార్కెట్ వెళ్తూ ఉంది. చూడండి, ఇలా దీన్ని కూడా ఒక హైగా ఫామ్ చేసి మార్కెట్ ఇంకా ఫర్దర్గా ఫాలో అవ్వచ్చు. సో దీన్ని కూడా మనము ఒకవేళ రేపు మనం సి సైడ్ మనం ట్రేడ్ చేయాలంటే ఒక హైని మార్కెట్ బ్రేక్ చేసినప్పుడే మనము సి సైడ్ వెళ్తాము. అంటే ఎలా అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ ఇక్కడ ఉంది కదా, రీసెంట్ హై ఇది రీసెంట్ హై కదా, రీసెంట్ హైని కొంచెం నీట్గా చెప్తాను చూడండి. ఇది రీసెంట్ హై అనుకోవడం కాదులే, అదే రీసెంట్ హై. ఈ రీసెంట్ హైని మార్కెట్ బ్రేక్ చేసిన తర్వాతే మనము బుల్లిష్ సైడ్ ఎంట్రీకి ట్రై చేయాలి. అంతవరకు మనము బుల్లిష్ సైడ్ ట్రేడ్ తీసుకోవాల్సిన అవసరం లేదు, తీసుకోకపోవడమే సేఫ్. ఓకేనండి, అది బ్రేక్ అయ్యి పైకి వెళ్తుంటే అప్పుడు మనకి ఫర్దర్గా కొంచెం స్ట్రాంగ్గా ఓకే మార్కెట్ ఇక్కడ నుంచి పైకి వెళ్తుంది అనే ఒక టెక్నికల్గా సపోర్ట్ దొరుకుతుంది. అంతవరకు మనం స్ట్రాంగ్గా సి సైడ్ ట్రేడ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. యాజ్ యూజువల్గా పి సైడ్ ఇక్కడ కూడా మనకు ట్రెండ్ లైన్ ఫామ్ చేస్తుంది మార్కెట్. రీసెంట్గా మనం రోజు ట్రెండ్ లైన్స్ గురించే మాట్లాడుకుంటున్నాము కదా, అంటే మార్కెట్ ప్రైస్ యాక్షన్ ట్రెండ్ లైన్ ఫామ్ చేసుకుంటూ ఫాలో అవుతుంది. సో రోజు ట్రెండ్ లైన్ గురించి మాట్లాడుకుంటున్నాము. చూడండి, ఇది రేపు మార్కెట్ పిఈ సైడ్ ఎలా అంటే ఈ ట్రెండ్ లైన్ని బ్రేక్ చేస్తే మార్కెట్ పిఈ సైడ్ మనము ఎంట్రీ తీసుకుంటాము. టార్గెట్స్ ఇవి ఉన్నాయి కదా, 46,070, 45,752 ఇవి టార్గెట్స్ అండి. ఇంకా ఇది మధ్యలో కొంచెం గ్యాప్ ఉంది, దూరం ఉంది, అంత ఫాలో అవుతుందా అనిపిస్తే ఈ లెవెల్ ఉంది కదా, ఈ లెవెల్ కూడా మనము రేపటి మార్కెట్కి సపోర్ట్గా టార్గెట్గా తీసుకోవచ్చండి. సారీ అండి, కొంచెం టెన్షన్ అలా ఉండిపోయింది. అంటే ఇంత టెన్షన్లో వీడియో ఎందుకు చేయడం అవసరం అని మీకు అనిపించవచ్చు. ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కాబట్టి వీడియో చేస్తున్నాను. నేను ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చేలోపు ఇప్పుడు నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, ఇది లేట్ అయ్యి ఇంకొకళ్ళు అలా లాస్ అయ్యే బదులు కొంచెం టెన్షన్ హడావుడో చెప్పాను అనుకోండి, అట్లీస్ట్ ఎవరైనా ర్యాండమ్గా చూసి వాళ్ళకి హెల్ప్ అయినా కూడా కొంచెం హెల్ప్ అవుతుంది కదా. సో అందుకని కొంచెం టెన్షన్ అయినా కూడా వీడియో చేయాల్సి వచ్చింది. సో ఇదండి రేపటి మార్కెట్ అనాలిసిస్.
నిఫ్టీలో టార్గెట్స్ కూడా చూపిస్తాను, ఇందాక చూపించలేదు, సారీ లోడింగ్ అవుతుంది. చూడండి నిఫ్టీలో కూడా పిఈ సైడ్ టార్గెట్స్ 21,822. ఇది మీకు ఫర్దర్ దూరం అనిపిస్తే ఈ లెవెల్స్ మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదంటే ఇప్పుడే యాడ్ చేసుకోండి. చాలా మంచిగా పర్ఫామ్ చేస్తాయి ఈ లెవెల్స్. ఇవి మన లెవెల్స్ నిఫ్టీలో. దట్స్ ఇట్ అండి. ఒకసారి అదే పార్ట్ టైం జాబ్, ఈ స్కామ్, వీటి గురించి ఒకసారి ఆలోచించండి, జాగ్రత్తగా ఉండండి. మన ట్రేడర్స్ అనేది చాలామంది టార్గెట్ చేస్తారు, బాగా గుర్తుపెట్టుకోండి, జాగ్రత్తగా ఉండండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఎక్కడైనా ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్తో డిస్కస్ చేయండి. యూట్యూబ్లోకి రండి, యూట్యూబ్లో అన్ని ఇన్ఫర్మేషన్లు దొరుకుతాయి. అది ఫేకా కాదా అనేది కూడా మనం రివ్యూ చేసుకోవచ్చు. తెలుసుకోండి, దాని గురించి ఫర్దర్ తెలుసుకున్న తర్వాతే అమౌంట్ ఇన్వెస్ట్ చేయండి. జాగ్రత్త, రూపాయి కూడా ఎవడికి ఇవ్వద్దు. ఎవడిస్తాడండి మరీ, కాకపోతే మనం రూపాయి ఇస్తే అవతల రూపాయి ఎందుకు ఇస్తాడు వాడు జేబులో నుంచి, స్కామ్ చేయడం కాకపోతే. సో జాగ్రత్త అండి. దట్స్ ఇట్. థ్యాంక్ యూ.